నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ బస్టాండ్ ప్రాంగణంలోని రాజీవ్ గాంధీ, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు వన్నం నాగరాజు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆధునిక సాంకేతికకు ప్రాధాన్యం ఇచ్చారని, ఓటు హక్కును 18 ఏళ్లకు తీసుకురావడంతో పాటు దేశాభివృద్ధికి అనేక సంస్కరణలకు పునాది వేశారని కొనియాడారు. భారతరత్న భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ ఘనమైన యువతకు ముందుగానే పాటలు వేసినటువంటి గొప్ప మహనీయులు రాజీవ్ గాంధీ గారు. ఈ దేశంలో విదేశీయులు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఎన్నో పరిశ్రమలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా రాజీవ్ గాంధీ గారు కల్పించారు. ఆయన మన దేశానికి ఎన్నో సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో అందించినటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ దేశ ప్రజలకు అందించారు. ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయులకి ఘనమైన నివాళులు అర్పిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు, ఏఐసిసి పిలుపు మేరకు